జనరల్‌గా సరే అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నలిస్ట్‌గా కూర్చొని వేణుస్వామి ముందు ఈ ప్రశ్న అడిగి ఉండాలి కదా వైఎన్ఆర్ అని అనుకోకూడదు. అందుకోసం అడుగుతున్నా. వాళ్ళిద్దరు విడిపోతారనే మాట మీరు వాళ్ళకి మీకు యాక్సెస్ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పొచ్చు. వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. మీడియాకొచ్చి మీడియాతో మాట్లాడి వాళ్ళు విడిపోతారనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏం ఆశిస్తున్నారు వేణుస్వామి? ఏం లేదు. ఒక సెలబ్రిటీ యాస్ట్రాలజర్‌గా రోడ్డు మీదకొచ్చినటువంటి జనాలను రోడ్డు మీద సెలబ్రిటీలు రోడ్డు మీద ఉంటారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు అనసూయ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టినావు కాబట్టి మిమ్మల్ని తిడుతున్నాం అంటున్నారు. నువ్వు పబ్లిక్ ఫిగర్ కాబట్టి తిడుతున్నాం అంటున్నారు. నీకు తిట్టే స్వేచ్ఛ ఎట్లుందో నాకు జాతకం చెప్పే స్వేచ్ఛ అట్లుంది. భారతదేశం నీకిచ్చిన రాజ్యాంగం నీకిచ్చిన స్వేచ్ఛనే నాకిచ్చింది కదా! నేను తిట్టట్లేదు కదా ఎవరిని. నేను జ్యోతిషం చెప్తున్నా. బట్ నేను ఆలోచించింది ఏంటంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఎల్ఎంలు డిఎంలు పిఎంలు అని మాట్లాడితే లేని మనోభావాలు దెబ్బతినాయి కానీ జాతకపరమైన మనోభావాలు నేను చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకోవట్లేదు. సో అందరూ మీకు బాలీవుడ్లో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతారో మీకు పాడ్కాస్ట్ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే మనము ఎక్స్ట్రీమ్ పోయినప్పుడే కదా ఒక వ్యక్తి యొక్క విద్వత్తు బయటకు వచ్చేది. ఆ విద్వత్తు బయటికి రావాలి అంటే నువ్వు డిస్కషన్ చేస్తేనే కదా. సో నేననే పాయింట్ ఏంటంటే పర్సనల్ దానికోసము నువ్వు మాట్లాడినప్పుడు పర్సనల్ ఎజెండా కోసం నువ్వు ఒక వ్యక్తిని నువ్వు టార్గెట్ చేస్తున్నప్పుడు సహజంగానే ఇలాంటివి జరుగుతాయి. నన్ను టార్గెట్ చేయొద్దు అని చెప్పట్లేదు. నేను సేలబుల్ కంటెంట్ కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా బొమ్మ పడితేనే 20,000 చూస్తున్నారు అంటే నువ్వు జస్ట్ తమ్మునేల్లో నా బొమ్మ పడుతుంది 20,000 చూస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ లైఫ్ ఎవ్వరికీ దక్కదు. ఎందుకంటే నేను కోరుకునేది నా జీవితంలో నాకు పెద్ద కోరికలు లేవు. సో ఇప్పుడైతే వేణుస్వామి భయపడ్డట్టు వినండి, భయపడే సవ్వ మన బ్లడ్లోనే లేదు. మరి అది ఇప్పుడు వేరే సెలబ్రిటీ ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. 2 కుక్కలు రోడ్డు మీద చిత్తకారితేలా పనిచేస్తున్నాయి. అక్కడ నుండి తల తిప్పుకొని వెళ్ళిపోతాము. అదేమనుకుంటుంది, పంచాయత్ ఉత్సవ వసుకుండి అనుకుంటుంది. నేను అంతే కాదుగా మీరు ఇక పైన నేను సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పను నిర్ణయం ఎందుకు చెప్పాను అనేది ఇది ప్రశ్న అడగండి చెప్తా. ఎందుకు చెప్పాను అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లయ్య అనే వ్యక్తికి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన. ఎల్లయ్య తెలివిగా ఏం చేస్తుండంటే వేణుస్వామి దగ్గరికి వస్తలేడు, వేరే జ్యోతిష్కుడు జరిగిపోతుండు. పోయి ఏం చేస్తుండు, రెమెడీ చేయించుకుంటుండు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. రైట్? ఓకే, ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక హీరో గురించి మాట్లాడతా. ఒక హీరో జాతకం బాగాలేదని నేను చెప్పిన. నీకు సపోజ్ ఈ హీరోకు లంగ్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పిన. ఎగ్జాంపుల్ అనుకుందాం. నేనేం చేస్తున్నా, తింగర్ నాయాల్లాగా ఇట్లా మీలాగానే వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు మీకు రీచ్ అవ్వకపోవచ్చు, సమాజం రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఆ వ్యక్తికి రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను నక్షత్రం చెప్తున్నా. సో నేను అనే పేరు ఇప్పుడు పేరు లేకుండా నేను ఒక మనిషి గురించి మాట్లాడినా, నక్షత్రం చెప్పిన అనుకో. సపోజ్ నక్షత్రం చెప్పినప్పుడు ఆ హీరో అలర్ట్ అవుతాడు. ఎందుకంటే వేణుస్వామి చెప్పిన దాంట్లో నేనున్నా, నా నక్షత్రమే ఇది అని చెప్పి ఇమీడియట్గా ఏం చేస్తాడు, అతను రెమెడీ చేసుకుంటాడు. అతనికి జరగాల్సిన నష్టం జరగదు. వేణుస్వామి తింగర్ నయాలు అవుతాడు. వేణుస్వామి చెప్పాడు, జరగలేదు అనేది వెళ్ళిపోతుంది. కానీ వేణుస్వామి చెప్పిన తర్వాత రెమెడీ చేసుకుంటూ అని ఎంతమంది గుర్తిస్తారు? ఓకే, కొత్త పాయింట్. ఓకే, అర్థమైందా? సో అందుకని నేనేమంటున్నా అంటే జరగని చెప్పను. సో కనీసం నా దగ్గర రాకపోయినా వాళ్ళు రెమెడీ చేసుకుంటారు. ఇప్పుడు కొత్త వర్షన్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారు అని నేను ఆన్ స్క్రీన్ చెప్పింది చాలా తక్కువ. బట్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నేను చాలామందికి చెప్పిన. నాకు తెలిసి ఒక 2,000 మంది సెలబ్రిటీలకు చెప్పినప్పుడు ఏమైందంటే నేను ఎగ్జాక్ట్గా నేను కరెక్ట్గా ఆ రోజు తులసిరెడ్డి గారు నేను ఒకటే ట్రైన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను తిరుపతికి ట్రావెల్ చేసిన ఆ రోజు. ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి చిత్తూరుకు ఎయిర్ వస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నేను కింద స్నానం చేసుకొని లాడ్జ్ తీసుకొని స్నానం చేసుకొని శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకొని శ్రీనివాస మంగాపురంలో స్వామి ప్రసాదం ఇస్తే నేను ఇట్లా ఒక గుంజకు ఆనుకొని తింటుంటే ఫస్ట్ కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుండి, స్వామి సీఎం మిస్ అని మర్చిపోండి కానీ ఇమ్మీడియట్గా అనగానే నెక్స్ట్ ఫోను మా గజ్వేల్ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే నర్సన్న ఫోన్ చేసి అన్న సీఎం మిస్ అయ్యిందటనే అన్నాడు. అంటే హెలికాప్టర్ మిస్ అయిందన్న అన్నాడు. మర్చిపో అన్న, ఇంకా లైట్ తీసుకో, అయిపోయింది, కథం అయిపోయిందని చెప్పిన. మీరు నమ్మరు, నేను ఆ రోజు శ్రీవారి మెట్టు నడుచుకుంటూ ఎక్కుతున్నా, 2,000 కాల్స్ అటెండ్ చేసిన. అంటే నేను ఎవరెవరితోనైతే రాజశేఖర రెడ్డి చనిపోతాడు అని నేను మాట్లాడినో వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. ఓకే,
సో నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మొన్న ఒక సంఘటన జరిగింది. సో ఒక రాజశేఖర రెడ్డి రెమెడీ చేసుకుంటే బ్రతికేవాడేమో. బ్రతికే వాడేమో మేబీ, బట్ ఇప్పుడు అంతకుముందు కూడా నేను చంద్రప్రతాప్ రెడ్డి గురించి కూడా మాట్లాడినా. సో రాజశేఖర రెడ్డి చిన్న బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గురించి కూడా మాట్లాడిన. చంద్రప్రతాప్ రెడ్డి గారు కడప నుండి వస్తున్నప్పుడు స్కోడా కారుకు కాకి తగిలి చనిపోయినప్పుడు ఆయనకు కూడా సేమ్ ఇదే, నేను అన్న ఇట్లా జరగబోతుంది సార్ అని చెప్పినప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అయింది, జరిగింది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే వాళ్లకు చెప్పేదానికంటే ఎవరికో సెలబ్రిటీకి జరగబోతుంది అని నాకున్న సర్కిల్లో చెప్పడం వల్ల నా పిఆర్ ఇక్కడ పెంచుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నా అంటే బంద్ చేసిన, ఓపెన్గా చెప్పడం ఓపెన్గా చెప్పడం బంద్ చేసిన. ఇప్పుడు ఇండస్ట్రీలో పలానా హీరోకి ఇది జరగబోతా ఉంది, ఈ పలానా వాళ్ళకి ఇది జరగబోతా ఉంది. సో ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే నాకున్న పిఆర్ బాగా పెరుగుతుంది. డైరెక్ట్ మీ దగ్గరికి వస్తారు, అతను నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళతో నాకు పని లేదు, నాకు వాళ్ళు వద్దు. నేను ఏమనుకుంటున్నా అంటే సెలబ్రిటీల గురించి దీంట్లో మాట్లాడడం వల్ల నాకు పైసా లాభం లేదు, పెంట తప్ప. అర్థమైందా మీకు? నాకు ఫైనాన్షియల్గా 1 పైసా లాభం లేదు. ఎగ్జాంపుల్, నా దగ్గరికి 2024లో ఒక అబ్బాయి వచ్చాడు, చాలా పెద్ద పొలిటీషియన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాళ్ళ చిన్నమ్మ తీసుకొని వచ్చాడు. వచ్చి ఇది 2024 జనవరిలో జరిగింది. వచ్చిన తర్వాత నేను జాతకం చూసి నీకు కారాగార దోషం ఉంది, నువ్వు జైలుకి పోతావు, ప్లస్ నువ్వు డిసెంబర్లో చనిపోతావు అని చెప్పిన. ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జైలుకి పోయి వచ్చిండు, 3 రోజులు బెయిల్ వచ్చింది. డిసెంబర్ 19th రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. డిఫెండర్ కార్లో వెళ్తుంటే. ఇన్ఫ్యాక్ట్ ఓ మై గాడ్, నాకు తెలుసు, నా ఫ్రెండ్ అతను, వాళ్ళ ఫాదర్ నా బాగా పరిచయం. సరే పేరు ఇప్పుడు వద్దులేదు. డిఫెండర్ కార్ 19 డిసెంబర్ శంషాబాద్ దగ్గర చనిపోయాడు మొన్న. అవును నా ఫ్రెండ్ అతను శరత్. ఓకే, పేరు కూడా తెలుసు, శరత్. సీరియసా? ఐ నో హిమ్. వాళ్ళ ఫాదర్ నా బాగా క్లోజ్. డిఫెండర్ కార్లో. అవును, డ్రైవర్ ఉన్నాడు పక్కన, అతను యూటర్న్. డ్రైవర్ బతికిండు. డ్రైవింగ్ సీట్లో లేడు, అదే ఇతను డ్రైవ్ చేస్తున్నాడు, లారీ వచ్చి కొట్టేసి. అదే కానీ పక్కన ఉన్నాడు కదా. అవును, పక్కన ఉన్నాడు, బతికిండు. ఈయన చనిపోయాడు. యా, ఇది నేను వాళ్ళ చిన్నమ్మకు ఆయనకి ఇద్దరికి చెప్పిన. అవునా? వాళ్ళ చిన్నమ్మతో వచ్చిండు ఆయన. వస్తే చిన్నమ్మ రెమెడీ చెప్పిన, ఈయనకి రెమెడీ చెప్పిన. నేను ఏమన్నా అంటే డిసెంబర్లో నువ్వు చనిపోతావని చెప్పేసిన డైరెక్ట్. యూ కెన్ ఆస్క్, మీరు వాళ్ళ ఫ్యామిలీని అడగొచ్చు. అంటే పేరు మీరు చెప్తురు కదా. వాళ్ళ ఫాదర్ రాలేదు, వాళ్ళ చిన్నమ్మ వచ్చింది. వాళ్ళ చిన్నమ్మ ఈ అబ్బాయి ఇద్దరు వచ్చిర్రు. ఇద్దరు వస్తే నేను జాతకం రాసి నువ్వు జైలుకు పోతావు, ప్లస్ నువ్వు డిసెంబర్లో చనిపోతావు అని రాసిన. జాగ్రత్తగా ఉండాలని. ఏం చేయాలి అంటే రెమెడీ చేసుకున్నాను, అపమృత్యు దోష నివారణ ఉంటుంది, చేసుకో అని చెప్పిన. అంటే వాళ్ళ చిన్నమ్మ ఏం చేసింది, మాకు చేయండి గురువుగారు అని చెప్పింది. వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చేసినా ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ అబ్బాయి వెళ్ళిపోయింది ఇక అక్కడ నుండి. నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నాకెట్లా తెలిసి ఈ విషయం అంటే 28వ తారీఖు డిసెంబర్ 2025 నాడు ఆ పిల్లవాడి దినాలైనాయి. అవును, లాస్ట్ సండే. ఈరోజు సండే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ సండే దినాలైనాయి. ఆ దినాల రోజు మొత్తం జనాలు వచ్చి కూర్చొని డిస్కషన్లో నా గురించి డిస్కషన్. నేను మెయిన్ అట్రాక్షన్ అక్కడ డిస్కషన్. వేణుస్వామి ఎందుకు నువ్వు ఏం లేదు ఈ అబ్బాయి అంటే, వేణుస్వామి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వేణుస్వామి ఆల్రెడీ చెప్పిండు డిసెంబర్లో ఈ అబ్బాయి చనిపోతాడని చెప్పిండు. చెప్పినాక కూడా ఈ అబ్బాయి రెమెడీ చేసుకోలేదు. సో దానివల్ల ఈ అబ్బాయి చనిపోయిండు. మీరు నమ్మరు, 28 నాడు దినాలైతే నా అపాయింట్మెంట్ సంబంధం లేకుండా నా ఆఫీస్కు డైలీ 10 మంది వస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన రిలేషన్. అంటే ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను చెప్పినవి నమ్మకుండా కొంతమంది వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మీడియాలో వచ్చేటి చూసి కొంతమంది ఏం చేస్తారంటే, ఇంత మీడియాలో జరుగుతుంది కాబట్టి 90% జనాలు నమ్మినా ఒక 10% పీపుల్ నన్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు లైన్ కట్టారు. ఓకే, 3-4 రోజుల నుండి నిన్న ఇవాళ డేట్ ఎంత, 4వ తారీఖు జనవరి. నిన్న 3వ తారీఖు 2వ తారీఖు నేను ఆఫీస్లో ఉన్నా. అపాయింట్మెంట్ లేకుండా చాలామంది డైరెక్ట్ వచ్చారు. సో ఎందుకు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సో ఇలాంటి పిఆర్ నాకు ఉన్నాక నా గురించి నువ్వు ఏం చెప్పుకుంటే నాకేంది? మీకు లాజిక్ అర్థమైందా? సో వేణుస్వామి బ్రాండ్ ఎందుకు నిలబడుతుంది ఇంత నెగిటివ్ జరిగినా అంటే దిస్ ఈజ్ ద రీజన్. సో నాకు జ్ఞానోదయం అయ్యింది ఏంటంటే, ఓకే నేను ఇంత బిల్డ్ చేసుకున్నా కదా నా సామ్రాజ్యాన్ని, ఇంకా నేను భయపడాల్సిన పని ఏముంది? సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పకుండా వాళ్ళకే చెప్తున్నారు, వాళ్ళ సర్కిల్లో చెప్తున్నారు. కాదండి, మీకు అర్థం కాలా, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళ సర్కిల్ కాదు, నా క్లయింట్లకు చెప్పుకుంటున్నా. ఇప్పుడు వైఎన్ఆర్ గారు ఉన్నారు, వైఎన్ఆర్ గారు పలానా హీరోకి జరగబోతుంది అని వైఎన్ఆర్కి చెప్తా. సో ఆ జరిగినాక ఫస్ట్ గుర్తొచ్చేది వైఎన్ఆర్కి ఎవరు? వేణుస్వామి. సో నేనేమంటున్నా అంటే నా పిఆర్ వ్యక్తిగతంగా పెంచుకుంటా. ఓకే ఓకే ఓకే, అర్థమైంది.
నేను ఒక హీరోకి ఇది జరగబోతుంది అని నా సర్కిల్లో నేను 10,000 మందికి చెప్పుకుంటానండి. ఈ 10,000 మంది ఆ సంఘటన జరిగిన తర్వాత 10 లక్షల మందికి చెప్పుకుంటారు, రియలైజ్ అవుతున్నారు వాళ్ళు, రియలైజ్ అవుతున్నారు, ప్లస్ 10 లక్షల మందికి చెప్పుకుంటున్నారు. ఇక్కడ నన్ను నమ్మేవాడు ఎప్పుడు నమ్ముతాడండి, నన్ను తిట్టేవాడు ఎప్పుడు తిడతాడండి. తటస్థంగా 25% పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్గా వచ్చినప్పుడు నెగిటివ్ వైపు వెళ్తారు, పాజిటివ్గా వచ్చినప్పుడు నాది వైపు వస్తారు. సో వీళ్ళందరూ నా వైపు రావడానికి అవకాశం ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ. సో వ్యక్తిగతమైనటువంటి పబ్లిసిటీ వల్ల దాన్ని నేను టార్గెట్ చేస్తున్నా తప్ప ఈ సోషల్ మీడియాను నేను ఆ సెలబ్రిటీ గురించి మాట్లాడి ఈ సెలబ్రిటీ గురించి మాట్లాడి సో వాళ్ళ గురించి మాట్లాడి. రెండోది నేను ఏం ఫీల్ అయినా అంటే లాస్ట్ ఇయర్ నా గురించి కంటిన్యూగా చర్చోపచర్చ జరిగినప్పుడు నేను తోపు తురుమును నేను పట్టించుకోలే. కానీ ఎక్కడనో నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అట్లే రియలైజ్ అవుతాడు కదా. ఓకే, అంటే అవసరమా నాకు ఇది? అంటే ఇది దరిద్రపోటు సంపాదన నాకు అవసరమా? ఈ దరిద్రపోటు పేరు నాకు అవసరమా? అంటే ఒక వ్యక్తి బ్యాడ్ మాట్లాడి ఒక వ్యక్తిని నువ్వు విడిపోతావని చెప్పి, ఒక వ్యక్తి నువ్వు చచ్చిపోతాడని చెప్పి, సో వాళ్ళ మీద వచ్చే పేరు నాకు అవసరం లేదు, వేణుస్వామి ఆ స్థాయి దాటిపోయిండు అనే రియలైజేషన్ వేణుస్వామికి వచ్చింది. ఓకే, బికాస్ ఆఫ్ దట్ మీరు అవి చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా అంటే మానసికంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మానసికంగా మనుషులను చంపేసే ప్రక్రియ నాకు అర్థమయ్యి, అరే ఇంత నీచంగా ఎంతమంది బాధపడుతున్నారు, వీళ్ళ బాధలు నాకు తలగడం అవసరమా? నాకు అవసరమా ఇది? ఎందుకంటే మానసికంగా ఇంత క్షోభపడుతున్నారు జనాలు. సో నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళకి క్షోభపడి ఉంటారు కదా. కరెక్ట్, రియలైజేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి విడిపోరా అనేది సెకండరీ. బట్ నేను చెప్పింది జరగవచ్చు జరగకపోవచ్చు, నేను శాస్త్రం బేస్ చేసుకొని చెప్పిన. కానీ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ పేర్లు తీసుకొని చెప్పడం నేను చేసిన తప్పు. సో ఇక మీదట నేను పేర్లు తీసుకొని చెప్పాను. ఒకవేళ చెప్పాల్సి వస్తే నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీలాంటి వాళ్ళు ఎవరన్నా బాగా నమ్మకస్తులు మాట్లాడినప్పుడు చెప్తా. బట్ నక్షత్రం మాకు ఆ నక్షత్రం అనో ఇంకో నక్షత్రం చెప్పి మాట్లాడతా తప్ప వాళ్ళ పేర్లు ఇక మీదట చెప్పొద్దు అనేది నేను మానసికంగా ఫిక్స్ అయినా.